దిల్సుఖ్ నగర్, శాలివాహన నగర్‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి. చందు నాయక్ అనే వ్యక్తి పైన కొందరు గుర్తు తెలియని దుండగులు కాల్పులైతే జరపడం అయితే జరిగింది. అసలు ఆళ్ళకు గన్ ఎలా వచ్చింది? అసలు ఆళ్ళు ఎవరు అనేదైతే ఇప్పుడు పోలీసులైతే ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక్కడ కాల్పులు జరిగిన కొద్ది సేపట్లోనే పోలీసులైతే ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది. భారీ బందోబస్తు పోలీసులైతే ఇక్కడ ఇప్పుడు వాళ్ళైతే ఎంక్వైరీ చేయడం అయితే జరుగుతుంది. అయితే అసలు ఎలా జరిగిందని మాట్లాడుకుంటే గనుక ఇక్కడ చందు నాయక్ ఎవరైతే ఉన్నారో సిపిఐ లీడర్‌గా అయితే గుర్తిస్తున్నారు. అయితే ఇతనికి గతంలోనే 2022లోనే ఒక మర్డర్ కేసులో అయితే ఇన్వాల్వ్ అయినట్టు అయితే తెలుస్తోంది. అయితే అందులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళే ఈ దాడికైతే పాల్పడ్డట్లయితే తెలుస్తుంది. అయితే వాళ్ళకసలు గన్ ఎలా వచ్చింది? ఏంటి అనేదైతే ఇప్పుడు ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. కొద్దిసేపట్లోనే వాళ్ళు ఏదైతే కార్‌లో వచ్చారో అదే కార్‌లో వెళ్లి వాళ్ళైతే లొంగిపోయినట్లయితే తెలుస్తూ ఉంది. అంటే అసలు ఎందుకు చేశారు? ఏంటి అనేదైతే ఇప్పుడు పోలీసులైతే వివరిస్తున్నారు. కానీ గతంలో ఆల్రెడీ ఇతని మీదైతే ఒక మర్డర్ కేస్ అయితే ఉంది. అదే మర్డర్ కేస్‌లో అయితే ఇన్వాల్వ్ అయినట్లయితే తెలుస్తుంది. అదే విధంగా కొన్ని భూ కబ్జాలు ఇలాంటివి కూడా కొన్ని రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. మరి అది ఎంతవరకు నిజం అనేదైతే ఇంకా పోలీసులైతే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ఇప్పుడు అసలు ఎలా జరిగిందనేది చూస్తే గనుక ఇక్కడికైతే అతను వాకింగ్ అయితే వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ వాకింగ్ వచ్చిన సమయంలో తను భార్యతో అదే విధంగా తన కూతురుతో అయితే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది వాకింగ్‌కి. వాకింగ్ వచ్చిన సమయంలో పగడ్బందీగా అంటే ముందే ప్లాన్ చేసుకొని ఆళ్ళు అయితే కార్‌లో రావడం అయితే జరిగింది. కార్‌లో వచ్చిన ఆ సమయంలో ఆళ్ళు బయటకొచ్చిన సమయంలోనే ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో ఇదే ప్లేస్‌లో అతన్నైతే ముందు అతన్ని పారిపోకుండా కళ్ళల్లో కారం అయితే కొట్టడం అయితే జరిగింది. అంటే ఏదైతే చిల్లీ పౌడర్ ఉంటుందో ఆ చిల్లీ పౌడర్‌నైతే అంటే కారప్పొడిని కళ్ళల్లో కొట్టడం అయితే జరిగింది. ఆ సమయంలో అతను ఒక్కసారిగా అంటే తన భార్యకు కూడా ఏం చేయాలి? ఏంటి అనేది కూడా తన భార్యకు కూడా అర్థమైపోలే. ఒక్క స్మాష్ అంటే ఒక 5 సెకండ్స్‌లో ఇదంతా జరిగిపోయింది. వాళ్ళ కార్‌లో నుంచి దిగడము, గన్ నుంచి పేల్చేయడము ఇక్కడ అందరూ భయాందోళనకు గురయ్యారు. అంటే అందరూ భయపడ్డారు. అసలు ఎలా జరిగింది? ఏంటి అనేది కూడా ఇప్పుడు పోలీసులైతే ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే చందు నాయక్ మీద కూడా గతంలో 2022లో కూడా ఈ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయినట్లయితే పోలీసులైతే గుర్తిస్తూ ఉన్నారు. అదే విధంగా అంటే వాళ్ళే ఇప్పుడు దాంట్లో ఎవరైతే నిందితులు ఉన్నారో అందులో ఒక ఇద్దరు ముగ్గురైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ అతన్నైతే గన్‌తో అయితే పేల్చినట్టయితే తెలుస్తుంది. కానీ అసలు హైదరాబాద్‌లో ఈ గన్ అనేది వాళ్ళకి ఎలా వచ్చింది? గన్ పర్మిషన్ ఎలా వచ్చింది? ఏంటి అనేదైతే ఇప్పుడు పోలీసులైతే ఎంక్వైరీ చేస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అంటే ఇక్కడ ఉన్న ఏదైతే శాలివాహన నగర్ ఈ పరిసరాల్లో ఏవైతే సీసీ కెమెరాలు ఉన్నాయో ప్రతి ఒక్క సీసీ కెమెరానైతే ఇప్పుడు పోలీసులైతే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. అదే విధంగా మరి అసలు ఎలా జరిగింది? ఏంటి అనేదైతే ఒకసారి ఇక్కడ కొందరు వాకర్స్ అయితే వస్తున్నారు. అంటే ఇక్కడ జాగింగ్ చేసడానికి, కొందరు వాకింగ్ చేసడానికి అయితే రెగ్యులర్‌గా వస్తూ ఉన్నారు కాబట్టి, ఒకసారి వాళ్ళతో వారి మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మరి ఎలా జరిగింది? ఏంటి అనేదైతే ఒక్కసారి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే చందు నాయక్ అనే వ్యక్తి అసలు ఎలా ఉండేవారు? మరి డైలీ ఇక్కడికి వాకింగ్ వస్తారు కాబట్టి మరి అతను అసలు బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఎందుకు ఇలా కాల్పులు జరపాల్సొచ్చింది? అంటే ఎవరు జరిపారు? ఏంటి అనే విషయాలైతే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ప్రస్తుతం మనతో పాటు చందు నాయక్ వాళ్ళ ఇంటి ఓనర్ గారైతే ఉన్నారు. మరసలు ఏం జరిగింది? మరి అతను ఎలా ఉండేవారు? గతంలో మరి ఇంటి దగ్గర గూడా ఏమైనా ఇలాంటివి ప్రయత్నించారనే వివరాలైతే తెలుసుకుందాము. నమస్తే అన్న. నమస్తే సార్. ఎలా జరిగింది? ఇప్పుడు ఇక్కడ ఇన్సిడెంట్ గూడా పార్క్ దగ్గర మొత్తం ఇదంతా జరిగిందంటున్నారు గదా! అంటే కాల్పులు జరిగాయంటున్నారు గదా! సో, గతంలో గూడా ఇలాంటివేమన్నా ప్రయత్నించడం గానివ్వండి, ఇలా ఏమైనా జరిగాయా? అట్లేం లేదు సార్. మంచిగానే ఉంటుండే. మంచి కలుపుగోలు మనిషి, మంచి మనిషే. హ్మ్. ఎప్పుడు గూడా బాగున్నావా? అది అని పలకరించాం. అందరితోని కలిసిపోయే మనిషే సార్. అది హ్మ్. అట్లేం లేదు. అంటే గతంలో ఇతని మీద గూడా ఒక మర్డర్ కేస్ ఉంది అని జెప్తూ ఉన్నారు. అది ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది. అసలు ఏం జరిగిందనుకుంటున్నారు? అంటే 2022లో ఒక మర్డర్ కేస్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని జెప్పేసి ఇప్పుడు మాకు అందుతున్న వార్త. అసలేం జరిగింది? అది మనకు తెలవదు సార్. అంటే మనం రెంట్‌కొచ్చిర్రు. 3 ఇయర్స్ బ్యాక్ వచ్చిర్రు సార్. 3 ఇయర్స్ నుండి ఈడనే ఉన్నారు. మనతోనైతే మంచిగానే ఉన్నారు. అది పాతదంతా తెలవదు. మార్నింగ్ అయితే వాకింగ్‌కి పోయిండు సార్. డైలీ ఫ్యామిలీతోని మార్నింగ్, ఈవినింగ్ పార్క్‌కి వాకింగ్ పోతారు సార్. హ్మ్. పొద్దున వైఫ్ అండ్ డాటర్ మళ్ళా ఇంటికి రాంగానే ఆయన ఒక్కరే ఉండే అంట. అక్కడ హ్మ్. అటాక్ చేశారని చెప్పారు సార్. హ్మ్. మాకు లేవంగానే అదే బ్యాడ్ న్యూస్ తెలిసింది. ఓకే. సో, ఇక్కడ ఇంటి దగ్గర ఎప్పుడైనా గొడవలు గానివ్వండి, అంటే ఇప్పుడు కుటుంబ సభ్యులతో గానివ్వండి, లేదంటే ఇతరులు ఎవరైనా వచ్చి ఇక్కడ గొడవ జేయడం అట్లా గతంలో ఏమైనా జరిగిందా? లేదు. అట్లాంటిది ఏం లేదు సార్. మంచిగా ఇంట్లోళ్ళతోని అందరితోని కలుపుగోలు ఉండొచ్చు సార్. హ్మ్. మంచిగానే ఉంటుండే. సో, అట్లా అంటే ఇప్పుడు మార్నింగ్ ఏ సమయానికయింది ఇదంతా? 7:20కి అయిందని చెప్తున్నారు సార్. హ్మ్. పార్క్‌లో అయితే. వీళ్ళు 6:30 ఆ ప్రాంతంలో వాకింగ్‌కెళ్తున్నారు సార్. హ్మ్. డైలీ ఫ్యామిలీతోనే ఎళ్తారు సార్. అతనేం జేస్తారు? సిపిఐ లీడర్ సార్. అందరూ ఇక్కడ మన జీహెచ్ఎంసీ స్వీపర్లు వాళ్ళందరూ బాగా హెల్ప్ చేసిర్రు సార్. అందరూ కూడా నమస్తే సార్, నమస్తే సార్ అని బాగా పలకరిస్తారు సార్. హ్మ్. అట్లాంటి మనిషే గానీ హ్మ్. ఇట్లా అని మనకు తెలవదు సార్ అట్లా. ఓకే. సో, అంటే అతను అసలు ఎలా ఉండేవారు? అంటే నార్మల్‌గా అందరితో ఎలా ఉండేవారు? అసలేం అందరితోని మంచిగానే ఉండేది సార్.
అందరి కాలనీలో అందరితో కూడా బాగున్నారా అన్న, బాబాయ్ బాగున్నారా అని అట్లా ఫ్యామిలీలా కలిసిపోయి అందరితో మంచిగా ఉండేటోళ్ళు సార్. ఇట్లా సడన్ గా అయ్యేసరికి మేమే షాక్ లో ఉన్నాం. ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నాడు ఈ ఏరియాలో? 3 years అయింది సార్. కానీ దానికంటే ముందు ఇక్కడ జనప్రియ అపార్ట్మెంట్ ఉంటుంది, అందులో ఒక 4 years ఉన్నారు సార్. ఈ పాత మనిషి అందరు గుర్తుపడతారు సార్ అన్నను కూడా. అంటే మీకు దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి అయితే పరిచయం ఉంది, అంటే దాదాపు. మాకు 3 years నుంచి పరిచయం సార్, కానీ కాలనీలో మాత్రం 10 years నుంచే ఉంటున్నారు సార్. సో ఈ 10 years లో ఏమైనా అంటే ఇంతకు ముందు ఇలా జరగడం కానివ్వండి, ఇట్లా ఏమైనా? అండ్ మనకు అంత ఐడియా లేదు సార్. మన ఇంటికి కిరాయి వచ్చినప్పటి నుంచి మాత్రం అసలు అట్లాంటి ఇష్యూ ఏం లేదు సార్. భార్యాభర్తలు కూడా మంచిగా ఉంటారు, అందరితో కలిసి ఉంటారు. వాళ్ళ ఇంట్లో కనీసం అరుచుకున్నది కూడా ఏం లేదు సార్. నెమ్మదిగా ఉంటారు, కామ్గా ఉంటారు, వాళ్ళ పనాలు చేసుకుని. సో అంటే తన కూతురు ఏం చేస్తూ ఉంటుంది, అంటే ఎలా ఉంటుంది? మనకు ఐడియా లేదు సార్. వాళ్ళ కొడుకు మాత్రం US లో ఉన్నాడని తెలుసు సార్, అంతే. సో గతంలో అతను చేసిన ఏమైనా ఇట్లా మీకేమైనా తెలుసా? లేదు సార్, అట్లాంటి ఏమైనా బ్యాడ్ రిమార్క్స్ ఏమైనా ఉంటే మనం కిరాయికి ఇయ్యం కదా సార్. అవును. ఇట్లా మంచిగానే ఉండే సార్, అట్లేం లేదు. సో అంటే ఇది కూడా ఇప్పుడు ఏదైతే జరిగిందో, అంటే ఎవరు చేశారు అనుకుంటున్నారు, ఎవరి మీద అనుమానాలు, ఇట్లా మీకేమైనా అనుమానాలు? అట్లా మాకేం తెలియదు సార్. వాళ్ళు ఇంటర్నల్గా ఏమున్నదో మనం అయితే తొంగియడం కదా సార్ వాళ్ళ ఇంట్లోకి. అయితే పాయింట్ ఏంటంటే ఎవరో వాళ్ళకి పాత కక్షలే ఉన్నాయని చెప్తుంటే విన్నాం సార్, మనం చూసింది కాదు. ఫస్ట్ పార్కు వాకింగ్ పోయిండంట, ఇక 3 దిగిందంట, తర్వాత ఒకరు కారం కొట్టిందంట ఫస్ట్, తర్వాత గన్తో పేలడం జరిగిందంట సార్. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కొంచెం భయపడి ఎక్కడ వాళ్ళు అక్కడ స్కాటర్ చేయడం జరిగింది. వేరే వాళ్ళని కూడా దగ్గర కూతుంటే కూడా గన్ పెట్టి బెదిరించడం అనేది సమాచారం సార్. ఇప్పుడు గన్ పెట్టి పేల్చినప్పుడు కూడా అంటే ఎక్కడ పేల్చారు? నార్మల్ హెడ్ పైన, లేకపోతే ఎలా ఎలా జరిగింది అనేది, అంటే అక్కడ మీకు తెలిసినంత వరకు? అండ్ నార్మల్ కాల్చిరని తెలిసిన, పలానా అట్లా కాల్చిరని తెలియదు సార్. కాల్చిన కాలంగానే ఆయన కింద పడిపోయిందని మనకి ఐడియా సార్, అంతే. సో ఆ సమయంలో అంటే ఇది పార్క్ బయట జరిగింది కదా, ఆ సమయంలో తన భార్య గాని కూతురు గాని ఎక్కడున్నారని అంటే ఏమైనా idea? వాళ్ళు వంటకు లేట్ అవుతుందని చెప్పి ఇంటికి వచ్చేసిరంట సార్ వాకింగ్ లా. తర్వాత తెలంగానే ఆంటీ మళ్ళా దన్నాన్ని వెళ్ళిపోవడం జరిగిందంట సార్. తెలంగానే ఎవరినో గుర్తుపట్టినని పోలీస్ సార్ వాళ్ళు చెప్పిండ్రు. అది మరి ఎవరు అనేది మనకు తెలియదు సార్. అది అరే నువ్వు ఉన్నవేంది అని అన్నారంట ఆంటీ కూడా. మరి మనకు మొత్తం ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు. పోలీస్ సార్ వాళ్ళని అడిగితే మనకి ఏంటనేది తెలుసు. అన్న చెప్పండి, అసలు చందు రాథోడ్కి అసలు ఏం జరిగింది, గతంలో ఎలా ఉండేవారు? అంటే ఇక్కడ కాల్పులు జరిగాయని అయితే విన్నాము. సో మీరు కూడా రెగ్యులర్ గా ఈ పార్క్ కు వస్తూ ఉంటారు కాబట్టి అసలు ఏం జరిగింది అన్న ఇక్కడ? అవును, మేము ఇక్కడనే ఉంటాము. థర్డ్ స్ట్రీట్ మాది, దగ్గరలోనే ఒక 100 meters ఉంటుంది ఇక్కడ నుంచి పార్క్కి. మేము రెగ్యులర్గా వస్తూ ఉంటాం ఇక్కడ పార్క్కి, వాకింగ్ చేసుకుంటాము మార్నింగ్ ఈవినింగ్. అయితే ఈరోజు కొంచెం లేటుగా లేవడం వల్ల నేను పార్క్కి రాలేదు. ఎంప్లాయీస్ వస్తారు ఇక్కడ చుట్టుపక్కల ఉండేవాళ్ళు. అయితే మార్నింగ్ 7:30కి అట్లా ఇన్సిడెంట్ జరిగిందని నాకు తెలిసింది. ఆ తర్వాత నేను ఇప్పుడే ఇక్కడికి వచ్చి చూశాను. అదే చాలా ప్రశాంతంగా ఉంటుంది కాలనీ అంతా, అంత ఎంప్లాయీస్ ఉంటారు ఇక్కడ ఈ ఏరియాలో. నేను కూడా జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. సో ఇట్లాంటి ఘటన తెలంగాణలో జరగడం, గన్ కల్చర్ అనేది పెరిగిపోవడం అనేది ఇది దురదృష్టకరం. ఇది మార్నింగ్ ఎప్పుడైతే కాల్పులు జరిగాయో అప్పుడు ఏమైనా శబ్దాలు రావడం మీ ఇంటి వరకు అలా ఏమైనా జరిగిందా? అంటే అప్పుడు మీ ఇంటి పరిసరాల్లో అసలు ఏమని మాట్లాడుకున్నారు, ఏం జరిగింది అనుకుంటున్నారు? చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ మాకు కొంచెం దూరం ఉంటుంది కాబట్టి వినబడలేదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే సౌండ్ వచ్చింది అని చెప్తున్నారు. అది ఏవో క్రాకర్స్ అనుకున్నారంట. కానీ తీరా చూసేసరికి ఇది అయితే వాళ్ళు కొంతమంది ఒక 4 కార్లో వచ్చి అతన్నితో వాగ్వాదం చేసుకున్న తర్వాత కారం పొడి చల్లి అట్లాంటి దుర్ఘటనకి పాల్పడిందని తెలుస్తుంది. ఇతని గురించి మాకన్నా ఎక్కువ మీకే తెలిసి ఉంటుందా? అంటే ఇప్పుడు మార్నింగ్ నుంచి ఇక్కడ మీ ఇంటి దగ్గర ఇతని గురించి మాట్లాడుకోవడం కానివ్వండి, ఇలా మీకు కొంచెం తెలిసి ఉంటుంది. సో ఇతని గురించి మీరు ఏం చెప్తారు, అసలు మీకు ఏం తెలుసు ఇతని గురించి? ఏదో భూకక్షలని నేను కూడా విన్నా. చుట్టుపక్కల జనాలు మాట్లాడుకునేటప్పుడు పాత భూకక్షలు ఉండడం వల్ల అంతకుముందే ఒక కేసులో ఇప్పుడు చనిపోయిన వ్యక్తి కూడా అక్యూజ్డ్ అంట. సో అట్లాంటి భూకక్షల వల్ల వాళ్ళు వచ్చి తిరిగి చంపడం అనేది తెలుస్తుంది. చనిపోయిన వ్యక్తి కూడా సిపిఎం లీడర్ అని తెలుస్తుంది. ఇట్లాంటి కక్షలు, ఎలాంటి కక్షలు ఉన్నా కానీ ఇట్లాంటి గన్ కల్చర్ పెరిగిపోవడము పర్మిషన్ లేకుండా, సో ఇట్లాంటివి మెదక్లో కూడా ఒక సంఘటన జరిగింది అని తెలుస్తుంది. అంటే గతంలో 2021, 2022లో ఇతను మర్డర్ కేసులో ఒక ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పేసి కూడా వినిపిస్తూ ఉంది. సో దీని గురించి ఏమైనా మీకు ఐడియా ఉంది? దాని గురించి ఏం తెలియదు నాకు. కాకపోతే రెగ్యులర్గా పార్క్ వచ్చేవాడిని. ఇట్లాంటి ఘటన తెలిసేసరికి ఇట్లా అంటే సమాజం ఎటు పోతుంది, గన్ కల్చర్ ఎట్లా వస్తుంది. యాక్చువల్లీ గన్ కల్చర్ అనేది అమెరికాలో ఉంటుంది. సో మన తెలుగు స్టేట్స్లో ఇట్లాంటివి పెరిగిపోవడం వల్ల ఫర్దర్గా సొసైటీకి కానీ లా అండ్ ఆర్డర్కి కానీ అది చాలా
బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయని నా ఒపీనియన్ పర్సనల్. అంటే ఇంత పబ్లిక్ గా ఇంత మార్నింగ్ చేశారు కాబట్టి అంటే ఇక్కడ భద్రత అనేది సరిగ్గా లేదనుకోవచ్చా? అంటే ఎలా ఉంది అనుకోవచ్చు ఈడ? ఆ భద్రత అని చెప్పలేమండి. పార్క్ అనేది ఇట్స్ ఎ పబ్లిక్ ప్లేస్. చాలా పీస్‌ఫుల్ ఉంటది. కాకపోతే గన్ కల్చర్ అనేది పెరిగిపోవడానికి రీజన్ ఏంటి? లైసెన్స్ లేని గన్ అనేది స్టేట్‌లోకి ఎట్లొచ్చింది? ఆ పర్సన్‌కి లైసెన్స్ లేని గన్ అనేది ఎట్లా పోయింది? దానికి కొంచెం మనకు లీగల్ యాక్షన్స్ ఉంటాయి గదా! అవేవి లేకుండా ఆ పర్సన్ ఆ గన్ అతనికి దొరకడము అది చట్టబద్ధత లేకుండా ఎట్లా దొరికింది? ఆ దొరికిన వ్యక్తి అంత ధైర్యంగా వచ్చి కాల్చుకోవడం అనేది ఖచ్చితంగా ఇది లా అండ్ ఆర్డర్ మీద ప్రభావం చూపిస్తదని నా పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు చందు రాథోడ్ ఎవరైతే ఉన్నారో అతను ఒక్కరే కాదు పార్క్‌కి తన భార్య, తన కూతురుతో అయితే రావడం జరిగిందని విన్నాము. అంటే ఆ సమయంలో అసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? నేను ఘటన జరిగినప్పుడు లేను కాబట్టి నాకు తెలియదండి. అంటే చాలా మంది వస్తారు పార్క్‌కి 9 గంటల వరకు వాళ్ళ వాళ్ళ యాక్టివిటీస్ చేసుకొని వెళ్ళిపోతారు. ఘటననైతే నేను దగ్గరుండి చూడలేదు.